హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది మా ఫ్రిడ్జ్ ఎల్జీ. సో మా ఫ్రిడ్జ్ అయితే ఫుల్గా ప్యాక్ అయిపోయి ఉంటుంది, అసలు ఖాళీ ఉండదు. సో మా డీ ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి అనేది వాళ్ళు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియోకి మంచి వ్యూస్, లైక్స్ వచ్చి మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి కింద ఫ్రీజర్లో ఏముందో చూపిస్తాను. సో ఫస్ట్ డీ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసేద్దామా. చూసారు కదా, ఫుల్గా ప్యాక్ అయి ఉంటుంది, అసలు ఖాళీ ఉండదు, సరిపోదు కూడా కొన్నిసార్లు. సో ఫస్ట్ అయితే డోర్కున్న 2 ర్యాక్స్లో ఏమేమి చూసేద్దాము. ఇదైతే పీస్, అంటే మనకి పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి సీజన్ అయిపోతుందని నేను 1 కేజీ తెచ్చి పచ్చి బఠానీలు ఇలా ఒలిచేసుకొని పెట్టేసుకున్నాను. సో నాకు ఈజీగా 3 to 4 months అలా వచ్చేస్తాయి. నేను చేసే ఉప్మాలు, బిర్యానీస్ వాటిల్లోకి యూస్ చేస్తూ ఉంటాను. మనం పన్నీర్ కర్రీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేస్తే ఫ్లాక్ సీడ్స్, అంటే ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోకుండా ఉంటాయి ఎక్కువ రోజులని ఫ్లాక్ సీడ్స్. అండ్ ఇవేమో చియా సీడ్స్, డైలీ మా హస్బెండ్ షేక్లోకి యూస్ చేస్తారు ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ ఇవి. అండ్ ఇవేమో పంకిన్ సీడ్స్, కొన్ని ఉంటే ఇలా బాక్స్లో పెట్టి పెట్టాను. అండ్ వెనక వచ్చేస్తే మనకి వాల్నట్స్. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ ఏవైనా కొంచెం కాస్ట్లీ కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. అండ్ ఇది వచ్చేస్తే జీడిపప్పు, ఇవి మేము డీమార్ట్లో తెస్తాము ఎక్కువగా, డీమార్ట్లో చాలా బాగుంటాయి క్వాలిటీ, సో అవే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ కింద ఇది వచ్చేస్తే ఇవి కూడా సేమ్ పచ్చి బఠానీలే. సో ఇవేంటంటే అలా ప్యాక్ చేసేసా కదా, ఇవి డైలీ యూస్కి కొన్ని పక్కన పెట్టుకున్నాను, ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని ఇలా బాక్స్లో. సో ఇంకా బాక్స్ తీసేసి దాన్ని బట్టి యూస్ చేసుకుంటాను. అండ్ ఇవి వచ్చేస్తే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఇందులో చూపిస్తాను. చూస్తారు కదా, దాంట్లో అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, లైక్ బాదం, వాల్నట్ ఇలా పెట్టుకున్నాను. ఇది డేట్స్కి వచ్చిన బాక్స్. సో ఈజీగా ఇక్కడ సరిపోతుందని ఇందులో పెట్టాను, ఈజీగా ఇలా ఫిక్స్ అయిపోతుందని ఇక్కడ పెట్టాను. అండ్ ఇదేమో కోకో పౌడర్, మా పాపకి అప్పుడప్పుడు చాక్లెట్స్ చేయడానికి యూస్ చేస్తాను. ఇది కూడా డీ ఫ్రిడ్జ్లో అయితే త్వరగా పాడవద్దని ఇక్కడ పెట్టాను. కింద ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు కానీ ప్లేస్ లెక్క ఇక్కడ పెట్టాను. సో ఇదైతే ఇన్ని ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇటువైపు వెళ్తే చూసారా, ఫుల్గా అంటే ఫుల్గా ఫిల్ అయిపోయి ఉంది. సో చూపిస్తాను ఏమేమి ఉందో. ఏమేమో పాలు, ఆవు పాలు తెచ్చుకొని కొన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఎందుకంటే అప్పుడప్పుడు దొరకవు మా పాపకి, పాలు కేంద్రంలో అయిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఉంటే నేను కొన్ని పాలు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అండ్ వెనక వచ్చేస్తే ఇవి మనకి కందిపప్పు. సో కందిపప్పు కొంచెం ఎక్కువ ఉంది, బయట పెట్టేస్తే పురుగు పట్టేస్తుందని ఇలా వెనక పెట్టుకున్నాను. ఇలా ఒక స్టీల్ బాక్స్లో పెట్టేసి వెనక పెట్టాను. అండ్ గ్యాస్కెట్ కూడా నేను యూస్ చేసాక ఎప్పుడు డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, సో దట్ మనకి ఎక్కువ డేస్ వస్తుంది అన్న ఉద్దేశంతో. అండ్ ఇటు పక్కకు వచ్చేస్తే ఇదేమో కొన్ని చూసారు కదా, పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్ మెలోన్ సీడ్స్ ఇలా ఒక బాక్స్లో పెట్టాను, సో దట్ మనకి పాడైపోకుండా ఉంటాయని. అండ్ ఇదేమో నెయ్యి, మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు పంపిస్తారు, సో కొంచెం అవసరానికి సరిపడా నెయ్యి బయట పెట్టుకొని. అండ్ ఇదేమో అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ కవర్ ఏంటని చూస్తున్నారా, ఇవి ఉసిరికాయలు కూడా నేను ఒకేసారి తెచ్చాను, అంటే ఇంక సీజన్ అయిపోతుంది కదా, తర్వాత దొరకవని ఉసిరికాయలు తెచ్చి చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు షేక్స్ లేదా ఇలా క్యూబ్స్ చేసుకుంటాయి కొన్ని, ఇలా ఆమ్లా అండ్ జింజర్ వేసి షార్ట్స్ చేసుకుంటాను. సో దానికి వాడతాను ఈ ఆమ్లా అనేది. సో ఇవి అయిపోతే మళ్ళీ ఫిల్ చేసుకుంటాను వాటిని యూస్ చేసి. అండ్ ఇవేమో బనానాస్, అంటే బాగా పండిపోయాయి, మా హస్బెండ్ షేక్లోకి యూస్ చేస్తారు. బనానాస్ బాగా పండిపోయాయి, పాడైపోతాయని ఇంక ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. అండ్ ఇక్కడ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, వీటిలో ఏమేమి పెట్టాను చూపిస్తాను. సో ఈ బాక్సెస్ కూడా నేను డీ ఫ్రిడ్జ్లోనే ఉంచుకుంటాను. ఒక దాంట్లో పన్నీర్ ఇలా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకుంటే మా పాప ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక క్యూబ్ చేసి ఫ్రై చేస్తాను. సో మొత్తం ఫ్రీజ్ చేస్తే ఏంటంటే కట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, అందుకే ఇలా ముందే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చాక్లెట్స్ నేను మా పాప కోసం చేశాను, అవి కూడా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో ఈ రెండిట్లో ఏమో నేను చూపించా కదా, ఇందులో అయితే చికెన్ ఉంది, కొంచెం మొన్న సండే తెచ్చిన చికెన్ మా పాపకి ఫ్రీజ్ చేశాను, ఎప్పుడైనా సూప్ చేయొచ్చని. సో ఈ పై సెక్షన్ అయితే ఇది. అండ్ కింద సెక్షన్కి వచ్చేస్తే ఆల్రెడీ చెప్పా కదా, ఇవి ఆమ్లా అండ్ జింజర్ షార్ట్స్. సో ఇవి అయిపోయాక మళ్ళీ ఇవి యూస్ చేసి ఫిల్ చేసుకుంటాను ఇదంతా. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఈ ప్లేస్ కూడా నేను ఖాళీగా ఉంచలేదు, ఎందుకంటే ఇందులో స్వీట్ కార్న్ పెట్టాను. సో ఇదైతే నేను బయట స్వీట్ కార్న్ తెచ్చి ఒలిసి ఇలా పెట్టుకుంటాను, ఇదే బాక్స్ కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే వేరే బాక్స్ అయితే ఇక్కడ పట్టట్లేదని ఇలాగా. అండ్ ఇక్కడికి వచ్చేస్తే తులసి పౌడర్. సో మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తులసి ఆకులు తెచ్చారు, దాన్ని పౌడర్ చేసి ఇలా స్టోర్ చేసుకున్నాను, మా పాపకు కానీ మాకు ఎప్పుడైనా దగ్గు జలుబు అలా వస్తే యూస్ చేసుకోవచ్చని. అండ్ ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ పౌడర్, మా పాప కోసం డ్రై ఫ్రూట్ పౌడర్ చేశాను కొంచెం, దాన్ని ఇలా డబ్బాలో పెట్టుకున్నాను. ఈ డబ్బాలు చాలా క్యూట్గా ఉన్నాయి కదా, మా అమ్మ కొన్నారు ఇవి. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇవి తులసి. సో కొన్ని తులసాకులు ఇలా పౌడర్ చేశాను కదా, కొన్ని తులసాకులు ఇలా క్యూబ్స్లో చేసి పెట్టుకున్నాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మా పాపకి ఒక గ్లాస్లో వేసేసి తనకు తాపించవచ్చు అన్నట్టు, అప్పుడప్పుడు మేము తాగుతాము ఇన్కేస్ కోల్డ్ కఫ్ అలా ఏమైనా అనిపిస్తే. అండ్ ఇదేమో మనకి పొడి, కాకరకాయ లేదా పోహాలో వేసుకునే పొడి ఉంటుంది కదా, ఫ్రై పొడి అది. అండ్ ఇది వచ్చేసి పాల మీద మిగడ.
అండ్ ఇది వచ్చేసేమో ఒక దాంట్లో మీగడ పెట్టుకున్నాను నేను, ఇది కూడా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి నందినికి అంటే కొంచెం ప్యాకెట్ ఓపెన్ చేశాను, కొంచెం బయట వేసేసి మిగిలింది ఇలా బాక్స్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేను చూసారు కదా, ఇందులో నెయ్యి, ఇందులో మీగడ ఉంది, ఒక దాంట్లో కారం. సో కారం నేను కావాల్సినంత బయట పెట్టుకుంటాను, మిగిలింది ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ ఇంకో దాంట్లో వచ్చేసి మకానా ఉంది కొంచెం మా పాపది, సో అది వాడేయాలి, ఎప్పటి నుంచో ఉంది. సో ఇదైతే ఇలా మా డీప్ ఫ్రిడ్జ్లో ఉంది. సో వీటిల్లో కామన్గా మీ డీప్ ఫ్రిడ్జ్లో ఏమేమి ఉంటాయని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.